ఉత్తరాంధ్రకు భారత ప్రధాని నరేంద్ర మోదీ రానుండడం శుభపరిణామన్నారు బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు సింధూర. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఆగస్టు 1వ తేదీన ప్రధాని మోదీ ప్రారంభించనున్న నేపథ్యంలో ఆమె హర్షం వ్యక్తం చేశారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్రలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు. ఇక మరిన్ని పరిశ్రమలు ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని డాక్టర్ సింధూర పేర్కొన్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. జిల్లాలో డాక్టర్ సింధూర మేడం దగ్గర ఉన్నాం. అయితే 1వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ విజయనగరం డిస్ట్రిక్ట్ వస్తున్నారు. అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. మేడం, ప్రధానమంత్రి ఉత్తరాంధ్రకి విచ్చేసి ఉన్నారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాలో ప్రారంభించడానికి వస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ ఆగస్టు 1వ తారీఖున ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మన విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయడానికి వస్తున్నారు. ఇది మన ఉత్తరాంధ్రకే నిజంగా ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ఊరు, మన జిల్లా నుంచి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ ప్రారంభం అవడం అనేది చాలా చాలా శుభసూచకం. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే డొమెస్టిక్ ట్రాన్స్ఫర్స్ అయితేనేమి, ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్స్ అయితేనేమి, మనం పర్టిక్యులర్గా శ్రీకాకుళం జిల్లా వాసులందరూ కూడా వైజాగ్ వెళ్ళి అక్కడి నుంచి కూడా డైరెక్ట్ కనెక్షన్స్ కొంత లిమిటెడ్గానే ఉన్నాయి. సో ఇంకో ఫ్లైట్ క్యాచ్ చేసి వెళ్ళాలన్నా, ఇప్పుడు మెజారిటీ ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలంటే దుబాయ్ ట్రాన్సిట్స్ యూజువల్గా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో దుబాయ్ కూడా కొన్ని ఇయర్స్ వరకు దుబాయ్కి డైరెక్ట్ కనెక్షన్ ఉండేది వైజాగ్ నుంచి. ఆ తర్వాత అది కూడా కొన్నాళ్ళు ఆపేశారు. దాంతో చాలా మంది ప్రయాణికులు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. స్పెసిఫిక్గా స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఫారెన్లో చదువుకుంటున్న స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. మామూలుగానే వాళ్ళు 2-3 ఫ్లైట్స్ మారి ఫారెన్ నుంచి, యూఎస్ నుంచి కానీ లండన్ నుంచి కానీ వచ్చే పరిస్థితిలో ఇండియా వచ్చిన తర్వాత మన ఇంటి దగ్గరికి, మన జిల్లా దగ్గరికి రావడానికి కూడా ఇంకో 2 ఫ్లైట్లు మారి రావడం అన్నది అది చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అలాంటి వాళ్ళందరికీ నిజంగా ఇది చాలా శుభసూచకం, చాలా శుభ పరిణామం అనే చెప్పుకోవచ్చు. మేడం, ఈ మధ్య కాలంలో సహా మన శ్రీకాకుళం జిల్లాలో పలాసలో సహా ఒక కార్గో ఎయిర్పోర్ట్ అనేది ప్రారంభించడం జరిగింది. ఆ ప్రారంభోత్సవానికి సహా ఏమైనా మోడీ గారు ఆ టైంలో మళ్ళీ మన జిల్లాకు రావచ్చా? ప్రస్తుతానికైతే పలాస గురించి మోడీ గారు మనకేం ప్రామిస్ చేయలేదండి. రేపైతే మాత్రం ఖచ్చితంగా 1వ తారీఖు వస్తున్నారు. మీ అందరి ఆశీస్సులు ఉండి మనందరికి మీద మోడీ గారికి మంచి ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా ఆయన పలాస కార్గో ఎయిర్పోర్ట్ కూడా వస్తారు. అండ్ దీనికి స్పెషల్గా మనం నరేంద్ర మోడీ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి స్పెషల్ అప్రిషియేషన్ అండి. అలానే మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. భారతీయ జనతా పార్టీ స్టేట్ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. సో వీళ్ళందరూ కృషి వల్ల, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్ అప్రిషియేషన్. సో వీళ్ళందరి కృషి వల్ల డెఫినెట్గా ఈరోజు మనకి మంచి ఎయిర్పోర్ట్ అయితే మన దగ్గరలో వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా అయితే ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో డాక్టర్ సింధూర మేడం గారు అయితే ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకి రావడం, అలాగే భారత ప్రధాని మోడీ ఈ ఉత్తరాంధ్రకి రావడం అనేది చాలా అరుదైన అవకాశం అనేది. ఇలాంటి అవకాశాలు వచ్చి మన పలాసలో ఎయిర్పోర్ట్ తయారవుతుంది. ఈ ఎయిర్పోర్ట్ సహా ఆయన వస్తే చాలా సంతోషం అని డాక్టర్ సింధూర మేడం గారు అన్నారు. వీడియో నాగరాజుతో బాలకృష్ణ, ప్రైమ్ 9, శ్రీకాకుళం.